శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీ రామకృష్ణ కథామృతం. రామకృష్ణుల వారు త్రైలోక్యుడు ఇంకా మిగిలిన భక్తులతో చెప్తున్నారు. భగవద్ దర్శనం కలిగితే సంశయాలన్నీ సమసిపోతాయి. వినడం వేరు, ప్రత్యక్షంగా చూడడం వేరు. వినడం వలన 16 అణాల విశ్వాసం కలుగదు. ప్రత్యక్షంగా చూసినప్పుడు విశ్వసించకపోవడం అంటూ ఉండదు. ఇక్కడ 16 అణాలు అనే మాట ఎందుకు వాడుతున్నారంటే, ఈ రోజుల్లో మనం అంటూ ఉంటాం కదా, 100కి 100 పాళ్ళ విశ్వాసం అని. ఆ అర్థం వచ్చేటట్టు మాట. అప్పట్లో 16 అణాలంటే 1 రూపాయితో సమానం మాట. అందుకు ఆ మాట వాడుతూ ఉండేవారు. అంటే 100కి 100 పాళ్ళ విశ్వాసం అని అర్థం. ఇంకా రామకృష్ణుల వారు చెప్తున్నారు, భగవద్ దర్శనం కలిగితే కర్మత్యాగం సంభవిస్తుంది. అదేవిధంగా నా నుంచి పూజ నిలిచిపోవడం జరిగింది. కాళికాలయంలో పూజ నిర్వర్తిస్తూ వచ్చాను. ఒకనాడు హఠాత్తుగా సర్వం కూడా చిన్మయమై ఉన్నట్లు చూపబడింది. ఉద్ధరిణి, పంచపాత్ర, వేదిక, వాకిలి అన్నీ కూడా చిన్మయమే. మనుష్యులు, జీవజంతువులు అన్నీ కూడా చిన్మయం. తక్షణమే ఒక పిచ్చివాడిలాగా 4 ప్రక్కల పువ్వులను విరజిమ్మాను. కంటపడిన దానినల్లా ఆరంభించాను. రామకృష్ణుల వారికి స్వయంగా కలిగిన అనుభవం గురించి ఇక్కడ చెప్తున్నారు మాట. సర్వం కూడా భగవంతుణ్ణే చూశారంట. ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు మాట రామకృష్ణుల వారు. వారికి కలిగిన మరికొన్ని అనుభవాల గురించి చెప్తున్నారు. ఒకరోజు శివుని శిరస్సుపై బిల్వపత్రాన్ని సమర్పించబోయాను. అప్పుడు ఆ విరాట్ మూర్తియే శివుడని దర్శనం నాకు కలిగింది. నాటి నుంచి శివుణ్ణి విగ్రహ రూపంలో పూజించడం ఆగిపోయింది. ఒకరోజు పువ్వులు కోస్తూ ఉన్నాను. హఠాత్తుగా పువ్వుల మొక్కలన్నీ కూడా పువ్వుల గుత్తులుగా ఉండడం దర్శనీయమైంది. అప్పుడు త్రైలోక్యుడు అంటారు, ఆహా, భగవంతుని సృష్టి ఎంత అందంగా ఉంది. అప్పుడు రామకృష్ణుల వారు అంటారు, అలా కాదు, అది నాకు హఠాత్తుగా చూపించబడింది, లెక్కలు వేస్తూ కాదు. ప్రతి పువ్వుల మొక్క కూడా ఒక పువ్వుల గుత్తిగా ఆ విరాట్ మూర్తిని అలంకరించినట్లు గాంచాను. నాటి నుంచి పువ్వులు కోయడానికి స్వస్తి చెప్పాను. మనిషిని కూడా అదే విధంగా నేను చూస్తూ ఉన్నాను. భగవంతుడే మానవ దేహం ధరించి అలలపై దిండు తేలుతూ ఉన్నట్లుగా ఇటు అటుగా చలిస్తూ ఉన్నాడు. అలా ఒకసారి దిండును పైకి తీసుకుని వెళ్తుంది, మరోసారి క్రిందకు తీసుకుని పోతుంది. దేహం 2 రోజులకే, భగవంతుడు ఒకడే సత్యం. దేహం ఇదిగో ఉంది, మరుక్షణం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒకసారి ఉదర వ్యాధితో అమితమైన బాధను అనుభవించాను. దాన్ని నయం గావించమని జగజ్జనని వేడుకోమని హృదయుడు అన్నాడు. రోగం గురించి ఆమెకు విన్నవించడానికి నేనేమో సిగ్గుపడ్డాను. అమ్మా, నేను సొసైటీలో, అంటే ఏషియాటిక్ సొసైటీ మాట, అమ్మా, నేను సొసైటీలో అస్థిపంజరమును చూశాను. ఎముకలన్నిటినీ తీగలతో కట్టి మనిషి ఆకృతిని తయారు చేశారు. అమ్మా, అదేవిధంగా ఈ దేహాన్ని కూడా ఒకంత దృఢతరం చెయ్యి, దానితో నీ నామ గుణకీర్తనలు చేసేటట్లు అని అన్నాను. జీవించాలనే ఇచ్చ ఎందుకు? రావణుణ్ణి వధించాక రామలక్ష్మణులు లంకలోకి ప్రవేశించారు. రావణుని యొక్క అంతఃపురంలోకి వెళ్ళారు. వారిని చూడగానే రావణుని తల్లి నికష పారిపోయింది.
ఇది చూసి లక్ష్మణుడు ఆశ్చర్యపోయి రాముడితో, అన్నా, నికషా వంశం పూర్తిగా అంతరించిపోయింది, ఇంత జరిగాక కూడా ప్రాణం మీద ఇంత ఆశ అన్నాడు. రాముడు నికషాను తన ప్రక్కకు పిలిపించి, భయపడవద్దు, అవును, ఎందుకు ఆ విధంగా పెరిగెత్తావు అని అడిగాడు. అందుకు నికష, రామా, నేను ప్రాణభీతితో పరిగెత్తలేదు, సజీవంగా ఉండబట్టే కదా నీ లీలలు కొన్నిటిని చూడగలిగాను. ఇంకా బ్రతికి ఉంటే ఇంకెన్నో లీలలను చూడవచ్చునే, అందుకోసమే పరిగెత్తాను అని అంది. కోర్కెలు లేకుంటే దేహంలో ప్రాణం నిలబడదు. అప్పుడు నవ్వుతూ రామకృష్ణుల వారు చెప్తున్నారు మాట, నాకు కూడా 1-2 కోరికలు ఉన్నాయి. అమ్మా, కామినీ కాంచనాలను త్యజించిన వారి సాంగత్యం నాకు లభింపచేయి అని అమ్మను ప్రార్థించాను. మరలా, అమ్మా, నీ జ్ఞానుల భక్తులతో సాంగత్యం చేస్తాను కనుక కాస్త అటు ఇటు వెళ్ళి వారిని చూడటానికి కాస్త శక్తినివ్వు అని కూడా అడిగాను. కానీ అలా తిరగగలిగే శక్తిని మాత్రం ఆమె ప్రసాదించలేదు. అప్పుడు త్రైలోక్యుడు నవ్వుతూ అడుగుతాడు, కోర్కెలన్నీ తీరిపోయాయండి? రామకృష్ణుల వారు నవ్వుతూ అంటారు, ఇంకా కాస్త మిగిలి ఉంది అనేసరికి అందరూ నవ్వుతారన్నమాట. దేహం 2 రోజులకు మాత్రమే. నా చేయి విరిగినప్పుడు అమ్మతో, అమ్మ, చెయ్యి అమిత బాధగా ఉంది అని మొరపెట్టుకున్నాను. అప్పుడు ఆమె నాకు ఒక బండిని, దాని చోదకుడను చూపించింది. బండిలో 1-2 స్క్రూలు వదులుగా ఉన్నాయి. చోదకుడు నడుపుతూ ఉన్నట్లే బండి పోతూ ఉంది. తనదంటూ దానికి ప్రత్యేకంగా ఏ శక్తి లేదు. అలా అయినప్పుడు దేహ సంరక్షణార్థం ఎందుకింత అక్కర చూపుతున్నాను? భగవంతుణ్ణి అనుభవించడానికే, ఆయన నామగుణాలను కీర్తించడానికే, ఆయన జ్ఞానుల భక్తుల చూడబోవటానికే. అంటే రామకృష్ణుల వారు తమ మనసులో ఉన్న భావాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారన్నమాట. ఎందుకు మనసులో చాలా కొద్ది భాగమైన శరీరంపై ఉంచుతున్నారు అంటే లోక కళ్యాణం కోసం మాత్రమే. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నరేంద్రుడు రామకృష్ణుల ముందు క్రింద కూర్చొని ఉన్నాడు. అప్పుడు రామకృష్ణుల వారు మిగిలిన భక్తులతో చెప్తున్నారు, దేహానికి సుఖ దుఃఖాలు ఉండనే ఉంటాయి. నరేంద్రుణ్ణే తీసుకోండి, తండ్రి మరణించాడు, ఇంట్లో ఎన్నో కష్టాలు, ఏ దారి కనిపించదు. భగవంతుడు కొన్ని సందర్భాల్లో మనల్ని సుఖాలలో ఓలలాడిస్తాడు, మరికొన్ని సమయాల్లో దుఃఖంలో ముంచెత్తుతాడు. అప్పుడు త్రైలోక్యుడు అంటారు, అయ్యా, భగవంతుడు నరేంద్రుని పట్ల కనికరిస్తాడు. రామకృష్ణుల వారు నవ్వుతూ అంటారు, అది ఎప్పుడు? అన్నపూర్ణాదేవి కొలువు చేసి ఉన్న కాశీలో ఎవ్వరూ కూడా పస్తులతో గడపరు, కానీ కొందరు అందుకై సాయంత్రం వరకు వేచి ఉండవలసి వస్తుంది. ఒకసారి హృదయ్ శంభు మల్లిక్ను కొంత డబ్బు అడిగాడు. శంభు మల్లిక్ ఆంగ్లేయుల దృక్పథం కలిగినవాడు. అతడు హృదయ్తో, నీకు నేను ఎందుకు డబ్బు ఇవ్వాలి? నువ్వేదైనా పని చేసుకొని పొట్ట పోసుకోవచ్చు కదా, నువ్వు ఎలాగూ ఏదో ఉద్యోగం చేస్తూనే ఉన్నావు కదా, నువ్వు పేదవాడివో లేదా గ్రుడ్డి కుంటివాడిగా ఉంటే ఆ సంగతి వేరు, వారికి ఏమైనా ఇస్తే కాస్త పుణ్యమైనా దక్కుతుంది అన్నాడు. అందుకు హృదయ్ ఈ విధంగా అంటాడు, మహాశయ, దయచేసి మీరు ఆ విధంగా అనవద్దు. నాకు మీ డబ్బు వద్దు. భగవంతుడు నన్ను గ్రుడ్డి, కుంటి లేదా అతి పేదవాడుగా కాకుండా కాపాడితే చాలు. అదే 10,000. మీరు ధనం ఇచ్చే అవసరమూ లేదు,
నేను పుచ్చుకునే అవసరమూ లేదు. ఈ విధంగా మాట్లాడుతూ రామకృష్ణుల వారు మధ్యలో నరేంద్రుని వైపు ఆప్యాయంగా చూస్తున్నారన్నమాట. నరేంద్రుడు అంటారు, ప్రస్తుతం నేను నాస్తికవాదాల గురించి చదువుతున్నాను. రామకృష్ణుల వారు, అస్థి నాస్తి రెండు కూడా ఉన్నాయి. ఒకటి ఆస్తికత్వం, మరొకటి నాస్తికత్వం. మరి ఆస్తికత్వాన్నే నువ్వెందుకు అంగీకరించకూడదు? సురేంద్రుడు అనే భక్తుడు అంటారు, భగవంతుడు న్యాయపరాయణుడు. భక్తులను భగవంతుడు వదిలిపెట్టడు. రామకృష్ణుల వారు అంటారు, పూర్వజన్మలో దాన ధర్మాలు చేసిన వారికి సంపదలు కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. కానీ విషయం ఏమిటో తెలుసా? ఈ సంసారం భగవంతుని మాయ. మాయ యొక్క పనులలో ఎన్నో గందరగోళాలు, ఏమిటో అర్థం కాదు. భగవంతుని లీలలు వేటిని కూడా అర్థం చేసుకోలేం. అంపశయ్యపై పరుండి ఉన్న భీష్ముడిని దర్శించడానికి పాండవులు కృష్ణుడితో పాటు వెళ్ళారు. క్షణకాలం తర్వాత చూసేసరికి భీష్ముడు విలపిస్తున్నాడు. పాండవులు కృష్ణుడితో, కృష్ణ, ఏమిటిది? పితామహుడు అష్టవసువులలో ఒకడు. ఈయన వంటి జ్ఞానిని ఎక్కడా చూడలేము. ఈయన కూడా మాయలో చిక్కుకొని మరణించే సమయంలో ఇలా విలిపిస్తున్నారే అని అడిగారు. అందుకు కృష్ణుడు, భీష్ముడు అందుకే విలిపించడం లేదు, ఆయన్నే అడిగి చూడండి అని అన్నాడు. కారణం అడిగినప్పుడు భీష్ముడు ఈ విధంగా అన్నాడు, కృష్ణ, భగవంతుని లీలలను వేటిని కూడా నేను అర్థం చేసుకోలేకున్నాను. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వెంట ఉండి పాండవుల దుఃఖాలకు అంతమే లేకున్నదే. దాని తలంచే విలపిస్తున్నాను. దీని గురించి యోచిస్తూ ఉన్నప్పుడు భగవంతుని యొక్క లీలలు అర్థం చేసుకోవడం అసాధ్యం అని తెలియవస్తుంది. అందరికీ నమస్కారం.